ఎగ్జాక్ట్గా ఒక 5 years బ్యాక్ ఇది పరిస్థితి. అంత పెద్ద ఘోర పరాజయం తర్వాత ఎవరైనా సరే కుంగిపోతారు. ఈయన కూడా అదే ఫాలో అయితే ఈయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? నాకు టైం మీద అండ్ కన్సిస్టెన్సీ మీద నమ్మకం ఉండేది, కానీ ఈయన జర్నీ చూశాక టైం మీద అండ్ కన్సిస్టెన్సీ మీద బలమైన నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలివేషన్లు ఓ రేంజ్ లో పడుతున్నాయి. సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ పొగుడతారు, కానీ ఆ మనిషి ఎక్కడి నుంచి గెలుపు దాకా వచ్చాడో తెలుసుకుంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో పవర్ స్టార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్. అన్నిసార్లు మనం అనుకున్నది అవ్వదు. సో ఈ ప్రాసెస్లో మనం గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయినంత మాత్రాన మన ప్రయత్నాన్ని ఆపొద్దు. మనం ఎంత ఘోరంగా అయినా ఓడిపోని మనం మన ఫెయిల్యూర్ని అంగీకరించాలి. అప్పుడే మనమేంటో మనకి తెలుస్తుంది. నెంబర్ 2, స్టార్ట్ యువర్ జర్నీ అగైన్. ఓటమిని ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టాలి అండ్ మన ఏం వైపు మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి. ఇది ఏమైనా సరే, అది 10 నుంచైనా సరే, 0 నుంచైనా సరే, మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేయాలి. నెంబర్ 3, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ లక్ష్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు నీలో ఉన్న ఒక ధైర్యంతో స్టార్ట్ చేస్తావు. ఒక్కసారి నువ్వు ఓడిపోయిన తర్వాత ఆ ధైర్యం చచ్చిపోవడానికి రెడీగా ఉంటుంది. అయినా సరే నువ్వు మళ్ళీ నీ ధైర్యాన్ని పోగు చేయాలి, నీలో నిన్ను నమ్మాలి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్ వైపు వెళ్తారా అనే డౌట్ అందరిలో ఉండేది. అయినా సరే ఆయన పొలిటికల్ వైపే వెళ్ళాడు. సినిమాలతో పాటు పొలిటికల్ కెరియర్ కి ఆయన చాలా టైం ఇచ్చారు, ఎందుకంటే ఆయన ఎంతో ఆయన నమ్మారు. ఆయన ఓడిపోయినా సరే స్టిల్ ప్రజల కోసం, ఆయన నమ్మిన దానికోసం వెళ్ళారు. నెంబర్ 4, వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీ. సో సమయం అందరికీ సమయం ఇస్తుంది, దానికోసం వెయిట్ చేయాలంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసమే వెయిట్ చేశారు. సరైన టైంలో సరైన విధంగా ఆయన దాన్ని ఉపయోగించుకున్నారు. అందరూ ఆయన గెలిచేశాడు ఏదో అనుకుంటున్నారు, కానీ దాని వెనక ఆయన చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. నెంబర్ 5, షోయిడ్ ఈజ్ ఎబిలిటీ వెన్ ది టైం కేమ్. సమయం వచ్చాక తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, తన సత్తా ఏంటో చూపించాడు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ అనేది డౌన్ఫాలే చూశారు. ఒక్కసారి తను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో మనకి పర్ఫెక్ట్గా చూపించాడు. అదే మొన్నొచ్చిన రిజల్ట్స్. తను నమ్ముకున్న దాని మీద స్ట్రాంగ్గా ఉన్నాడు. అది గెలుపైనా ఓటమైనా దాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళాడు. ఈరోజు మనం ఆయన గెలుపుని మాత్రమే చూస్తున్నాం. ఆయనకు గెలుపు అంత ఈజీగా రాలేదు, ఎన్నో ఘోర పరాజయాలు ఒప్పుకొని ముందుకెళ్తే వచ్చింది. సో మనం కూడా మన లైఫ్లో ఎంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినా దాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళి మనమేంటో చూపిస్తేనే మనకు గెలుపు సొంతం అవుతుంది. సో అందుకే ఈ వీడియో చేశా. ఈ క్వాలిటీస్ మనం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.